అన్న లైఫ్ లైన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సార్ మనకి పెయిన్ ఉంటుంది సార్. నేను నిన్న ఈవినింగ్ 5:30 డ్యూటీకి వెళ్ళి అటెండ్ అయ్యాను. మాలాంటి వాళ్ళు చాలా నష్టపోతాం సార్. మీరు దాన్ని దయచేసి మాలాంటి పర్సన్స్ కోసం అన్న రిక్వెస్ట్ సార్, హంబుల్ రిక్వెస్ట్ జూమ్ సార్. ఆ లైవ్ ఉన్న ఆ ప్రోగ్రామ్ చేసుకుని నేను ఆగస్ట్ లో ఎంటర్ అయ్యాను సార్. ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ అయ్యాను. మళ్ళీ డిసెంబర్ కి ఒక బ్రాంజ్ అయ్యారు. జనవరిలో ఒక బ్రాంజ్ అయ్యారు. అలా 4 బ్రాంచెస్ చేసుకుంటూ 5 మెంబర్స్ ఒకే టైంలో ఎల్ఓబి ఇది సిస్టమ్ టీమ్ నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను సార్. అట్ ద పవర్ ఆఫ్ జూమ్ మీటింగ్ ఆ థ్యాంక్స్ గోస్ జూమ్ వల్లే. ఎందుకు ఈ పాయింట్ మీకు చెప్తున్నానంటే పర్సన్స్ లో సీరియస్ ఉంటారు, క్యూరియస్ ఉంటారు సార్. మేము డిపార్ట్మెంట్ తో ఇప్పుడు ఉన్న క్రైసిస్ పొజిషన్ లో చాలా హారిబుల్ ఉద్యోగాలు డ్యూటీ చేస్తాను. V20 కూడా క్వాలిఫై అయ్యాను. ప్రతి దానికి నేను లాస్ట్ మినిట్ లో 12th నైట్ 7:30కి నాకు లీవ్ శాంక్షన్ అయితే 13th 14th కూడా నేను అక్కడ అటెండ్ అయ్యాను. నేను V20 క్వాలిఫై కూడా నాకు చేయలేదు సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన స్పాన్సర్స్ వాళ్ళు కూడా చాలా ఫోకస్డ్ గా చేయట్లా. ఒక స్టేజ్కి వెళ్ళి కష్టం ఉంటలా. నేను చెప్పేది ఏంటంటే రేపు ఫ్యూచర్ లో మన ప్రెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్ గా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా మేము ఫ్యూచర్ టైం వచ్చేస్తాం. ప్రతి పర్సన్ కూడా ఇందులో నాలెడ్జ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్స్ ఒక మెంబర్ వచ్చారు అంటే టోటల్ గా హెల్త్ కాన్షియస్ లో నేను ఫోకస్ చేస్తాను. బ్రాంజ్ సిల్వర్ క్వాలిఫికేషన్, నా క్వాలిఫికేషన్ ముందుకు వెళ్ళిపోవడం కాదు. నా కింద వాళ్ళు కూడా మనం పట్టించుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ మన కింద వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామండి, మనం పైకి వెళ్తాం. ఆ కాన్సెప్ట్ ఫాలోఅప్ చేస్తే 20 years అయిందండి. మాకు ఇంచుమించు ఒక 6 months బ్యాక్ వరకు కూడా వెస్టేజ్ ఎంత పవర్ ఉందని తెలియదు. నేను 7 years అవుట్ ఆఫ్ ఏదైనా సరే చాలా సర్వీస్ చాలా టర్మ్ మంత్ 4 lakhs 5 lakhs టార్గెట్స్ చేసేవాళ్ళం. ఇందులో 3,000 పెడితే మినిమం 100 PV చేసే ఒక రేంజ్ లో ఉందండి. 3 lakhs పెడితే కానీ ఒక పొజిషన్ లోకి వెళ్తే ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకటి ఉండని నేను క్లియర్ గా చెప్తున్నాను. నేను ఆన్ డ్యూటీలో వచ్చి నాకు ఎప్పుడు టైం దొరికితే నేను అప్పుడు అటెండ్ అవుతాను. ఈ టైం రన్నింగ్ లో డ్యూటీలో దొరికినా కూడా నేను జూమ్ అంతలా యూజ్ చేసుకుంటాను. ఈ రోజున మీరు లక్ష్మీ మేడం గారు కానీ ఇక్కడ ఆపరేట్ చేసే చాలా మంది లీడర్స్ ఉన్నారు. పేరున వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తే ఒక రిజల్ట్ టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు ఇక్కడ మనకి. వాళ్ళ రిజల్ట్ చెప్తున్నారు. వాళ్ళు చాలా మేము నేర్చుకుంటున్నాం. మేము సీరియస్ పర్సన్స్. నేను చెప్తున్నాను ఎందుకంటే మనం తప్పన సొసైటీ మా స్వార్థం ఏంటంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ స్టేట్ 11th ర్యాంకర్ని. సర్వీస్ తో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. డిపార్ట్మెంట్ ఎంత సర్వీస్ చేస్తుందో తెలుసు. మేము ఎక్సయం 49 రన్నింగ్ నాకు 52 బిఫోర్ గానే ఎల్లీగా వాలంటరీ తీసుకున్నాను. మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. నేను 20-25 క్వార్టర్లుగా బయటకు వచ్చేస్తాను. మీకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఎక్కడున్నా సరే ఎక్కడ ప్రెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ ఉన్న కస్టమర్ కాదు, అసోసియేట్ కాదు, టాప్ లైన్ కాదు. మనం ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటాం. ఫస్ట్ మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన ప్రపంచంలో ఒక ప్రగతి పథంలో ముందుకు వెళ్ళొచ్చండి. ఇది కాన్సెప్ట్. ఒక్క వేరే షార్ట్ టర్మ్ గోల్స్ తో పెట్టుకోకూడదు. విజనరీ పర్సన్ దయచేసి మహేష్ సార్, ఐ హంబుల్ రిక్వెస్ట్ మాలాంటి వాళ్ళ కోసం అన్న మేము టీమ్ ని మేము చరిత్రని సృష్టించే మనం డిజైన్ చేసుకుని వచ్చాం సార్. విజన్ 2030 మా విజన్ ఉంది సార్. మాలాంటి పర్సన్స్ కన్నా హంబుల్ రిక్వెస్ట్. మా ఉద్యోగ రీత్యా మేము అటెండ్ కాలేకపోతే మాకు బాధ్యతలు ఉన్నాయి. పార్ట్ టైం చాసిగా చేస్తే ఫుల్ టైం ఉన్న వాళ్ళు ఎంత చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి. నిన్న నేను 5:30కి యూనిఫామ్ వేసి వెళ్ళాను. ఇప్పటికి నేను వచ్చి బ్రష్ చేయలేదు. వచ్చి మీ ముందు మీరు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తారు, రిఫరల్స్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ టెస్టిమోనియల్స్ ఇస్తారు. అవి వినడానికి కూడా ఉండట్లేదు. మీరు ఎంతసేపు ఉన్న చివరి క్షణం వరకు కూడా మేము వింటూనే ఉంటాం. ఎల్ తీయండి ఎర్న్. మనం ఎంత చదివితే అంత ఎర్నింగ్స్ ఉంటాయి. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అంత సంపద ఉంది. దాన్ని మేము వేరే కంపెనీస్ లో 1.5 year లో మేము ఒక రేంజ్కి వెళ్ళిపోతాం. మాకు ఒక గోల్ ఉంది. 1 year కంప్లీట్ అయ్యేసరికి కూడా ఒక స్టేజ్కి వెళ్తామని మాకు ఇది ఉంది. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో వెళ్తున్నాం సార్. ఇంత మంచి ఆపర్చునిటీ సోదరులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని బాగా ఉపయోగించుకుని ఈ సిస్టమ్ ను బాగా డెవలప్ చేసి ఇంకా ముందుకి మన సాహు సార్, మన మహేష్ సార్, అలాగే మనం కూడా బాగా ఎదగాలని, మనం ముందుకు వెళ్ళాలని, మన ఫ్యామిలీ అంతా వెస్టేజ్ అంటే ఈ సిస్టమ్ లో ఉండాలి, ఇవి వేవ్ లో ఉండాలి. ప్రతి సామాన్యుడు, మధ్యతరగతి ప్రతి సామాన్యుడికి ఒక
పొజిషన్ లో నిలబడే ఆ క్యాపబిలిటీ ఏ దాంట్లో లేదండి. నేను చెప్తున్నాను. ఏ ఉద్యోగంలోని, ఎందులోని, ఏ వ్యాపారాల్లో ఎన్నో ఉన్నాయి నెట్వర్క్స్ లో. కానీ మన వెస్టేజ్ లో అది సాధ్యం. నేను 100% 10,000 పాయింట్ మీద రాసి చెప్తాను. మేము ఎందుకంటే అన్ని కోణాల్లో మేము స్టడీ చేసి చూసి ఉన్నాం. అటువంటి ఈ అవకాశాన్ని మాత్రం మన సోదరులు మిస్ చేసుకోవద్దు.